రండి రఘురామ్ గారు. కూర్చోండి. చెప్పండి డాక్టర్. నిత్య గురించి మాట్లాడాలని మీ ఇద్దరినీ పిలిపించాను. చూడండి, దేవ్ అనే వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఇక్కడికి రాలేదో నాకు తెలీదు. కానీ అతను వస్తే తప్ప ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి సహకరించదు అని నేను చెప్పినప్పుడు మీరెంత ఆందోళన పడ్డారో మీ ముఖంలో నేను గమనించాను. తన చెల్లెల పరిస్థితి అర్థం కాక నరేంద్ర గారు టెన్షన్ పడుతుంటే మీరా బాధ్యత తీసుకొని దేవ్తో ఆ అమ్మాయి ముందుకెళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే తనకి ట్రీట్మెంట్ జరగడానికి దేవుళ్ళ వరం ఇచ్చారు. అంత పెద్ద మాటలు ఎందుకు డాక్టర్? ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని తీసుకురావటానికే వెళ్ళాను. కానీ తీసుకురాలేని పరిస్థితి నా దేవుడు నాకు కల్పించాడు. ఇక్కడ నిత్యం చూస్తే దేవు అంటూ ఆ ట్రాన్స్లో తన పరిస్థితి తనకే తెలియకుండా గొలుసులతో కట్టేసుంటే ఒక స్నేహితుడిగా నాకు చాలా బాధ అనిపించింది. ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేక నేనే దేవుని నిత్య దగ్గర ఒప్పుకోవాల్సి వచ్చింది. మీరు దేవుని చెప్పడం వల్ల ఎంత మంచి జరిగిందో అంతే చెడు కూడా జరిగే అవకాశం ఉంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? చెడు జరిగే అవకాశం ఉంటుందేంటి? నరేంద్ర గారు, ఇది చాలా రేర్ కేస్. అట్ ద సేమ్ టైం అంతే టిపికల్ కేస్ కూడా. చాలా తక్కువగా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. పేషెంట్ కోలుకోవాలంటే డాక్టర్లుగా మేం చేసే ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో, పేషెంట్స్ మాకు సహకరించాలంటే వాళ్ళని మానసికంగా సిద్ధం చేయడానికి మీ సహకారం కూడా అంతే అవసరం.